సార్ అసలు ఎవరు సార్ వాడు? కంట్రోల్ రూమ్ లో డ్యూటీ చేసుకుంటున్న మీరెందుకు సార్ వాడిని వెతుక్కుంటూ వచ్చారు? మనం వెతుకుతున్న మనిషి వాడే. దివ్య వాడి దగ్గరే ఉండాలి. సార్ అడుగుతున్నానని అపార్థం చేసుకోవద్దు. మీరు ఇంతలా రిస్క్ తీసుకుని చేయడానికి ఆ అమ్మాయి మీకు బాగా తెలుసా సార్? అష్రఫ్. అష్రఫ్ దివ్య సార్. అష్రఫ్ భార్య. కంప్లీట్ చేసి కాల్ చేయండి. ఓకే సార్. సార్ వాడి పేరేమన్నారు? రౌడీ నాగరాజ్. అన్నా చెప్పండి అన్నా. అమ్మాయికి తినడానికి ఏమైనా తెచ్చావా? తీసుకొచ్చానన్నా. తింటలేదు. ఆకలికి తట్టుకోలేదేమోరా. ఆకలి అయితే అదే తింటుందిలేనా. సరే ఏం చేస్తుంది వెళ్ళి చూడు. సరేనా. Keep it. BP మానిటర్ చేయండి. ఓకే. ఎనీ చేంజ్. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాను. కాల్ మీ. ఓకే. ఈజ్ ఈ ఓకే డాక్టర్? బుల్లెట్ని రిమూవ్ చేశాం. ఇట్ వాజంట్ వెరీ డీప్. నథింగ్ టు వరీ. హీఈస్ ఫైన్. దెబ్బతిన్న కంక్రెషన్ అంతేనండి. వాట్ హ్యాపెండ్? వాడిని ఎందుకు సార్ ఇక్కడ అడ్మిట్ చేశారు? మీకు వాడిని తెలుసా? వాడి పేరు దిలీప్. నాతో పాటే మెడిసిన్ చదివాడు. కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచే వాడు ఎవ్వరి దగ్గర మాట్లాడేవాడు కాదు, సరిగా కలిసేవాడు కూడా కాదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. మేం థర్డ్ ఇయర్ చదివేటప్పుడు స్వాతి అనే ఒక అమ్మాయి పూణే మెడికల్ కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుని మా కాలేజ్లోకి చేరింది. స్వాతిని చూడగానే దిలీప్ ఇష్టపడ్డాడు. వచ్చిన కొన్ని రోజుల్లోనే మాతో బాగా కలిసిపోయింది. దిలీప్ ఆమెని లవ్ చేశాడు. తను ఎక్కడికెళ్ళినా వెనకాలే వెళ్తాడు. CT scan of the brain. This patient is injured in an RTA. See, there are few blood clots here. This area is the peripheral membrane. Dilip, where are you looking at? Take notes properly.
మాతో పాటు సందీప్ అనే ఒక అబ్బాయి చదివాడు. అతను స్వాతి ఒకే ఊరి వాళ్ళు. వాళ్ళిద్దరూ క్లోజ్గా మాట్లాడసాగారు. అది దిలీప్కి అస్సలిష్టం లేదు. ఆ రోజు హోలీ. నేను నా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అప్పుడు స్వాతి సందీప్ క్లోజ్గా ఉండడం దిలీప్ చూశాడు. అది వాడు తట్టుకోలేకపోయాడు. అందువల్ల వాడు సందీప్ను కొట్టి అది పెద్ద సమస్యగా మారింది. What the hell is going on? You are here to learn, not to indulge in street fights. As a future medical professional, you should be setting an example. I expect you all to be responsible students. This is your final warning. I will take severe action. What is your problem? How dare you hit my friend? You think you'll become hero or something by doing this? Just don't get involved in my things. అందువల్ల వాడికి స్వాతి మీద చాలా కోపం వచ్చింది. తర్వాత సడన్ గా ఒకరోజు స్వాతి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని దాన్ని అవసరంగా తీసుకొచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికే ఆమె పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. ఎందుకు అలా చేసుకుందో తెలియదు. మేమెంత ట్రై చేసినా